రేయి మొదటి జామున లేచి ప్రార్థించే తల్లి ఉంటే, అరుణోదయమును లేచి ప్రార్థించే యోబు లాంటి తండ్రి ఉంటే, నీ బిడ్డలు సాతాను చేతుల్లోకి వెళ్ళరు. ఒకవేళ నీ బిడ్డలు పాపాన్ని టేస్ట్ చేస్తారేమో కానీ పాపానికి బానిసలు అవ్వరు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ మూలాన స్మోకో, డ్రింకో, లేకపోతే ఏదన్నా ఒక అపవిత్రమైన చూపో, క్రియో, ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీదకి వస్తుందేమో కానీ దే కెనాట్ ఎంజాయ్ ఇన్ దట్. దాంట్లో వాళ్ళు ఉండలేరు. నీ ప్రార్థన వాళ్ళని కాపాడుతుంది. అబ్రహాముకు తప్పలేదు తన భార్యను వదిలేయటానికి ఆ ఫరో రాజు దగ్గర. ఏంటండి, స్వార్థం ఉందిలే, ఆయన చంపేస్తారనుకోండి, పోతే పోయిందిలే అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేస్తుంటాడు? భార్య తీసుకెళ్ళిపోయినప్పుడు ఇంకో దాన్ని చేసుకుందాం, ఎలాగ పిల్లలు పుట్టలేదు అనుకున్నారా మనలాగా? ఏం చేశాడండి? ప్రభా, నా చేతగాల, నువ్వే కాపాడు. నా భార్యకు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నాకు సంతానం ఇస్తాన్నావు కదా, నువ్వే కాపాడని మొరపెట్టుంటాడు. ఆ ప్రార్థన ఏమైంది అక్కడ? ఆ రాజుతో దేవుడు మాట్లాడాడు, ఏయ్ జాగ్రత్త, నీ దగ్గర ఉన్నామే మరొకని భార్య జోలికి వెళ్ళావా? ఏం వార్నింగ్ ఇచ్చాడండి. దెబ్బకి పిలిపించి దండం పెట్టి, బాబో కాపాడావు మా వంశాన్ని అని బహుమానాలు, వెండి బంగారాలు, పనికెత్తలు వీళ్ళందరి నుంచి పంపించాడంటండి ఆయన. ఖచ్చితంగా సాతాను ప్లాన్లు వేస్తే దేవుడు దాన్ని తప్పిస్తాడు మనం ఆయనకి మొర్రపెట్టినప్పుడు. డోంట్ లీవ్ ఇట్ అలో. అలా వదిలేస్తే కుదరదు.